కాంగ్రెస్ ఎంపీ సీటుపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. బీజేపీ బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తుంటే అధికార కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ప్రకటన దగ్గరే ఆగిపోయింది. ఇంతకీ కరీంనగర్ సీటు ఎవరికి దక్కుతుంది? రెడ్డి వెలమ సామాజిక వర్గాల పోటీలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? దీనిపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా అధిష్టానం తేల్చలేకపోతోంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ప్రకటించే నేతలంతా కూడా ఫీల్డ్లో దూసుకుపోతున్నారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ప్రకటన దగ్గరే ఆగిపోయింది. వాస్తవానికి మొదటి లిస్టులో మొదటి పేరే కరీంనగర్ ఉంటుందని అంతా భావించారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రవీణ్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నుంచి ఖరారు చేస్తుందని అంతా భావించారు. కానీ ఎందుకో కరీంనగర్ సీటుని ఇతర సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో కరీంనగర్ సీటును అధిష్టానం పెండింగ్లో పెడుతూ వస్తోంది. వాస్తవానికి టికెట్ల ప్రకటన సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇప్పటికే తమ టికెట్లను అనౌన్స్ చేసుకున్నారు. అయితే అటు చేవేళ్ళ, మల్కాజ్గిరి ఈ రెండు కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. తర్వాత పార్టీలోనే ఉన్న అటు నల్గొండ కానీ మహబూబ్ నగర్ ఈ రెండు నియోజకవర్గాలు, మొత్తం 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చారు. ఇక ప్రకటించాల్సి ఉన్న అంటే పెండింగ్ స్థానాల్లో కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే పోటీ పడుతూ ఉండటంతో మిగతా సామాజిక వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది అన్న ఆలోచనలో కరీంనగర్ సీటుని పెండింగ్లో పెడుతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు ఇటు నిజామాబాద్ నుంచి కూడా జీవన్ రెడ్డి ఉండటం, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రెండు పక్కనే ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు కేటాయిస్తే ఇతర సామాజిక వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందన్న కారణంగా కూడా ఈ 2 సీట్లను కొంత పెండింగ్లో పెడుతుంది. వాస్తవానికి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే పోటీ చేద్దామని ఇప్పటికే అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ప్రవీణ్ రెడ్డి వైపే తన మద్దతును ప్రకటించారు. అయితే ఈ రాజకీయ సమీకరణల నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కూడా సైలెంట్గా ఉండిపోయారు. సో మొత్తంగా అటు వెలమ సామాజిక వర్గం నుంచి రాజేందర్ రావు, ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రవీణ్ రెడ్డి ఇద్దరు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. సో ఇప్పటికే ఆలస్యం, కరీంనగర్ సీటు ప్రకటన చాలా ఆలస్యమైంది. అటు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్ ఫీల్డ్లో దూసుకుపోతున్నారు. మరోవైపు కరీంనగర్ సీటుని పెండింగ్లో పెట్టడం, ఇంకా నాన్చువేత ధోరణితో ఉండటం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో కనీసం రేపైనా ఢిల్లీలో ఈ సమావేశంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి కనీసం రేపైనా కరీంనగర్ సీటు పైన తేల్చుతుందా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే ఇన్ని రోజులు టికెట్ ప్రకటించకుండా ఆపి చివరికి ఎవరికి టికెట్ ఇస్తారో అన్న ఉత్కంఠ అయితే పార్టీలో నెలకొంది. సో మొత్తానికి కరీంనగర్ పార్లమెంటు గెలుపు బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు అధిష్టానం అప్పగించింది. అయితే ఆయన అభ్యర్థిత్వం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నట్లు ఆయన కూడా సైలెంట్గా ఉండటం, కాకపోతే ప్రవీణ్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉండటంతో కొంత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో మొత్తానికి రేపు సాయంత్రం కానీ లేదా ఎల్లుండి కరీంనగర్ సీటు పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి.